నమస్తే. హైదరాబాద్ గ్యాంగ్ రేప్కు గురైంది. ప్రతిరోజు నేను చెప్పే మాట ఇది. ఎట్లా గ్యాంగ్ రేప్ అంటే చెరువులని మొత్తం కబ్జాలు చేయడం గ్యాంగ్ రేప్, ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం గ్యాంగ్ రేప్. ఏ స్థాయిలో అంటే విచ్చలవిడిగా అన్నమాట. ఇక సామూహిక అత్యాచారానికి గురైంది హైదరాబాద్ అని చెప్పొచ్చు. పోయిన 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ మారింది. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి కమిషనర్ రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. సో మొన్నటి వరకు కొంత రెస్పెక్ట్ ఉంటుండే ఈ హైడ్రా మీద, ఏదో చేస్తారని అనుకుంటున్నాం. కానీ ఈ హైడ్రా పేరును మర్చిపోకుండా ఉండడానికి ఈ మూలకొకటి ఆ మూలకొకటి రేకుల షెడ్లని, ప్రహరీ గోడలను గూలుస్తున్నారు తప్ప బడా నిర్మాణాల జోలికి పోవట్లే. రాను దాని మీద క్రమక్రమంగా బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం కానీ ఇటు హైడ్రా కమిషనర్ కానీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా మన పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ హైడ్రా బడా నిర్మాణ సంస్థలు, ముఖ్యంగా తెలంగాణ అండ్ హైదరాబాద్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అనంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తున్నది. చివరికి ముఖ్యమంత్రులు కూడా భయపడాల్సిన పరిస్థితి. ఒక వాసవి, ఒక వర్టెక్స్, ఒక మై హోము, ఒక అధిత్రి, ఒక అవంతిక, ఒక రాజపుష్ప, ఒక ఫినిక్స్, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియాలంతా కలిసి ప్రభుత్వాన్ని రూల్ చేస్తూ ఉన్నాయి. హైడ్రా ఎందుకు బ్యాక్ స్టెప్ వేసింది? ఎందుకు చెరువులను కబ్జాలు చేసిన దొంగలని, రియల్ ఎస్టేట్ మాఫియాని, వాళ్ళ బిల్డింగ్లను ఎందుకు ఇంతవరకు ఒక్కటి కూడా కూల్చలే? కోర్టు ఆర్డర్స్ ఉన్నా, కబ్జాలు చేసిరని తెలిసిన చివరికి ప్రభుత్వం ఒకవేళ పర్మిషన్స్ ఉంటే మేము కూల్చమని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నది? పర్మిషన్స్ ఉంటే కూల్చాల్సిన అక్కర్లే. అక్రమ పర్మిషన్స్ ఉన్నవి కూడా కూల్చరా? అండ్ అందులో కూడా మేము అంటున్నాం, అందులో ఒకవేళ పేదలు ఆక్యుపై చేస్తే వాళ్ళకి అదే రియల్ ఎస్టేట్ కంపెనీ చేత పరిహారం ఇప్పించి వాళ్ళని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేయండి. ఈ చెరువులు ఉండాలా, ఈ కుంటలు ఉండాలా, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మనవి ఉండాలి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 311 ఉన్నది సనత్ నగర్లో. ఎవరు దీనికి కారణం? టెంపరేచరు 46 నుంచి 48 డిగ్రీలు కాన్స్టెంట్గా ఉంటున్నది హైదరాబాద్లో. ఎండాకాలం వస్తే ఎవరు దీనికి బాధ్యులు? మనమే. మరి ఈ చెరువులను కాపాడాల్సిన గవర్నమెంట్ ఏం చేస్తున్నది? అందుకే ఇది మై హోమ్ అవతార్, మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ కదా ఇది మై హోమ్ అవతార్ అన్నది. ఇక్కడ ఒక 3 చెరువులు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా నార్సింగి అన్న చెరువు ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో మార్నింగ్ న్యూస్లో చెప్తా ఉంటాను. నార్సింగి 2 అనే చెరువు. ఈ నార్సింగి 2 అనే చెరువు ఈ మై హోమ్కి మధ్యలో రోడ్డు, ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇది నార్సింగ్ ఏరియా, నార్సింగి 2 అనే చెరువు. అయితే ఇది మై హోమ్ అవతార్, మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఇటు పక్కన మీరు చూడండి, బడా కన్స్ట్రక్షన్ నడుస్తున్నది ఒకటి, చాలా పెద్ద కన్స్ట్రక్షన్, దాదాపు 45 ఫ్లోర్ల కన్స్ట్రక్షన్. ఇది 45 ఫ్లోర్స్. సెల్లారు -6 అట, -3 or 6 అంటున్నారు. -6 అంటే ఎంత లోపలికి సెల్లార్ తీసి కడుతుండాలా? ఇది ఫినిక్స్ అనే కంపెనీ దీన్ని కడుతున్నది. ఫినిక్స్ ఎవరిదా అంటే ఇది కేటీఆర్ బినామీ కంపెనీ. చుక్కపల్లి సురేష్, గోపి అనే ఇద్దరు దీన్ని నడిపిస్తూ ఉన్నారు, డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళు. గతంలోనే వీళ్ళ మీద ఈడీ రైట్స్ జరిగినాయి. ఆ ఈడీ కేసు ఏమైందో, ఈ కథ ఏమైందో, ఇదేమైందో అర్థం కాదు. ఇది టోటల్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన బినామీ కంపెనీ. మరి ఈ బినామీ కంపెనీని గవర్నమెంట్ వచ్చి 1 year అవుతున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మిత్రధర్మాన్ని పాటిస్తున్నాడా? మీకేమైనా సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు హైడ్రా తీసుకొస్తున్నారు, దర్జాగా వర్క్స్ నడుస్తున్నాయి, సౌండ్స్ వినొస్తున్నాయి కదా. నేను ఎందుకు ఇంకా నేను పూర్తి సమాచారం చెప్పలేదు మీకు. షాక్ గురవుతాం మనం. టోటల్ చెరువులోనే ఉన్నది ఇదంతా కూడా. టోటల్ చెరువే ఇది. మనకు చెరువు కనబడదు లోపలికి వెళ్ళినా. నడి సంద్రంలో కడుతున్నాడు చెరువు. నడి సంద్రంలో 9 ఎకరాల, చూడండి, 9 ఎకరాల 25 గుంటలున్న చెరువు అండి ఇది. ఒకసారి మ్యాప్ చూస్తే మీకు కనబడుతుంది. ఇది ఎవరు ఇచ్చారు? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు రీసెంట్గా రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది. విక్రమార్క గారు, మీరు ఆన్సర్ చేయాలి దీనికి. 2014లో 9 ఎకరాల 25 గుంటల ఈ చెరువు ప్రాంతం ఎట్లా ఉండే, 2023కి వచ్చేసరికి 9 ఎకరాల 25 గుంటల చెరువు ఎట్లా మారింది అని మీకు చాలా డీటెయిల్డ్గా బ్లూ అండ్ రెడ్ సింబల్స్లో నేను మీకు చూపిస్తున్నా. ఈ రెడ్ సింబల్ లోపలే ఈ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. చెరువు నడి మధ్యలో కడుతున్నాడు. ఎంత ఘోరం అంటే, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఈ ఇష్యూ మీద సామాజిక కార్యకర్త లుబ్నా గారు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. మేడం రండి. సో దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. మేడం హానెస్ట్గా తన డబ్బులు ఖర్చు పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసారు. కేసు వేస్తే ఎంత దుర్మార్గులంటే,
మధ్యాహ్నం 3 గంటలకేమో భట్టి విక్రమార్క ఇగో ఇది చెరువు 100% కబ్జా అయిన చెరువులు, 50% కబ్జా అయిన చెరువులు, 20% కబ్జా అయిన చెరువులని భట్టి విక్రమార్క గారు ఇగో ఈ రిపోర్ట్ బయట పెడతారు. సాయంత్రం 5 గంటలకి కోర్టులో, అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో సర్ఫరాజ్ అహ్మద్ అని ఒక పెద్ద మనిషి, కమిషనర్ హెచ్ఎండిఏ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఏం చెప్తారు 5 గంటలకి అంటే ఆ రోజు 5 గంటలకి ఈయన రిలీజ్ చేసిన 3 గంటల తర్వాత 5 గంటల కాడ సుప్రీంకోర్టులో వచ్చింది. ఆయన ఏం చెప్తాడు, అసలు ఆయన చెరువే లేదని చెప్తాడు. చదువుకున్నావా, ఐఏఎస్ ఎట్లయినావు, చెరువు ఎట్లా లేదని చెప్తావు. భట్టి విక్రమార్క మీద కేసు పెట్టండి. మరి భట్టి విక్రమార్క ఎస్ చెరువు ఉంది, ఇది 100% కబ్జా అయిందని చెప్తున్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ ఏమో సుప్రీంకోర్టులో ఇక్కడ చెరువు లేదు, అసలు చెరువే లేదు, ఆమె తప్పుడు మాటలు మాట్లాడుతున్నది, ఆమె కేసును డిస్మిస్ చేయండి, ఆమెకి పనిష్మెంటా, ఆ రేట్స్ మొత్తం డబ్బులు కట్టించి ఆమె పిటిషన్ని డిస్మిస్ చేయండి అంటాడు. నేను అడుగుతున్నా, సిగ్గుందా అని అడుగుతున్నా, స్ట్రేట్ క్వశ్చన్. ఏం సమాధానం చెప్తావు సర్ఫరాజ్ అహ్మద్, భట్టి విక్రమార్క గారు మీరేం సమాధానం చెప్తారు? చెరువు నడిసంద్రంలో కడుతున్నాడు. దయచేసి నేను నిర్దిష్టమైన స్టేట్మెంట్ ఇస్తున్న, ఆరోపణ కూడా కాదు, రెండో ఆప్షనే, ఇంకేం లేదు. ఈ కన్స్ట్రక్షన్లో దయచేసి కొనకండి. ఇది ఫినిక్స్ అనే కంపెనీకి చెందిన వాడి రకరకాల పేర్లు పెట్టుకొని దీన్ని కడతా ఉన్నారు. మై హోమ్ అవతార్కి పక్కనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇందులో కొనుగోలు చేసినా మేడం మాత్రం వదిలిపెట్టే అవకాశం కనబడట్లేదు, నేను కూల్చి అవతల పడేయిస్తానని చెప్తున్నారు. ఇందులో కొనకండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా కూడా ధరణిలో ఇప్పుడు ఏం చూపిస్తున్నది, ధరణి డాక్యుమెంట్స్ ఇవి. ధరణిలో ఇగో ధరణి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏముందండి, నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే వీళ్ళు దొంగతనంగా పట్టా చేయించుకున్నారు, కానీ ల్యాండ్ టైప్ ఏముందండి ధరణిలో ఈ టైంకి, అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్లో ఎట్లా కడతారండి ఇది? ధరణి డాక్యుమెంట్ ఇది, నేను చూపిస్తున్నది, ఆన్లైన్లో చెక్ చేయండి. సర్వే నెంబర్ 272, 273 అండ్ 274 అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లియర్గా ఉన్నది. ఎట్లా కడతాడు దీంట్లో? ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంత దొంగలంటే దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఈ సబ్ రిజిస్ట్రార్లు, ఈ అధికారులు. ఇక్కడ ఒక ఆర్డీఓ ఉంటుంది చంద్రకళ అని, సూపర్ కల్ప్రిట్, సూపర్ కరప్టెడ్ ఆఫీసర్ ఈమె. కేటీఆర్ కుటుంబానికి అతి దగ్గర ఈమె చంద్రకళ. ఇంకా చాలా ఉంది మా గురించి చెప్పాల్సింది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో ఒకటే రోజున, చాలా జూమ్ చేయజరా, ఒకటే రోజున 14/6/2019 రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇమ్మీడియట్గా 14/6/2019 ఇంకో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇమ్మీడియట్గా 14/6/2019 ఇంకో రిజిస్ట్రేషన్ అవుతుంది. దేనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇది? 272/1, 273/1, ఎక్స్టెండ్ 10 acres 2 గుంటాస్. అర్థమైందా? ఇగో చూడండి, 272/1, 273/1, 273/1, 272/1, ఎక్స్టెన్షన్ 10 acres 2 గుంటాస్. ఒకే రోజున 3 రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఎవడిది రిజిస్ట్రేషన్ చేసింది? అంత తీరికలే, అంత ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? కట్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ 6579, డాక్యుమెంట్ నెంబర్ 6580, ఈ 2 ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఈ 2 ఫోర్జరీ డాక్యుమెంట్స్ని పెట్టుకొని ఇంకొక సేల్ డీడ్ చేసుకున్నారు 6581 డాక్యుమెంట్ నెంబర్తో. ఎవరి పేరు మీద? ఫినిక్స్ గ్లోబల్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సో అండ్ సో పర్సన్స్, వీళ్ళు ఎవరు అడుగుతున్నారు వీళ్ళ పేర్ల మీద. అంటే 2 డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ఇంకో డాక్యుమెంట్ని క్రియేట్ చేశారు. ఈ డాక్యుమెంట్ దగ్గర లింక్ ఏంది? ఇగో ఈ 2 డాక్యుమెంట్స్ని లింక్ డాక్యుమెంట్స్ కింద పెట్టారు. వాహ్, వీళ్ళు మనుషుల, రాక్షసుల? భూమి తింటారా మీరు? ఏం తింటారు మీరు? ఈ స్థాయిలో వాళ్ళు చెరువులు తిన్నారు. ఇంత దొంగతనమా? ఇంత కనబడతలేదా అండి ముఖ్యమంత్రి గారు, రంగనాథ్ గారు? ఆడ రేకుల షెడ్లు, ఈడ ప్రహరీ గోడలు, ఇది గులగొట్టు కదా. ఇక్కడ వర్క్స్ ఎట్లా నడుస్తాయి? ఇంకా ఇదేం తమాషా? మూడు రిజిస్ట్రేషన్, 3 డాక్యుమెంట్స్ ఒకే రోజున ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి? ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? మేము ఇది మాట్లాడి కష్టపడి ఈ డేటా సంపాదించి వీడియోలు చేస్తే వాడెవడో కోర్టుకు పోతాడు, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, వాడు యూట్యూబ్ వాడికి పంపిస్తాడు, వాడు డిలీట్ చేస్తాడు. ఏం తమాషా అనుకుంటున్నారు? ఈ ఫైట్ ఆగే అవకాశమే లేదు. ఇగో వీడేం చేసి టీఎస్ రెరా వాడు, వీడేమంటాడు, వీళ్ళ కస్టమర్లు వస్తే పర్మిషన్ ఉన్నది చూసుకో, రెరా పర్మిషన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది అంటాడు. దొంగ బూతులు వస్తున్నాయి కానీ మింగాల్సి వస్తుంది, కానీ వీళ్ళని అన్నా తప్పులేదు. దొంగ వీళ్ళంతా. శివబాలకృష్ణ అంటోడి పర్మిషన్ ఇచ్చింది వాడేనా? తెలంగాణ రెరా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఎటు పోయిండో వాడు, వాని కేసు ఏమైందో కూడా తెలియదు. రెరా డాక్యుమెంట్ ఉన్నది. ఇగో చెరువుకు సంబంధించిన మ్యాప్ 272, 273 అందులో కడుతున్నాడు, క్లియర్గా ఉన్నది. ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి. ఇగో ఈయన మై హోమ్ అవతార్ కూడా కబ్జా చేసిండు. ఈయన ఏం చేసిండు, ఈ ఛానల్ ఉంటుంది కదా, ఈ చెరువు నుంచి పక్కన ఒక ముస్కిన్పల్లి,
ముస్కిన్ చెరువు. ఆ ముస్కిన్ చెరువు అని, ఈ నార్సింగి చెరువు కానుకొని ఇంకో ముస్కిన్ చెరువు ఉంటుంది. ఈ 2 చెరువులకు సంబంధించిన అవుట్ఫ్లో డైరెక్ట్గా వెళ్ళి నాగిరెడ్డి కుంటాను ఇంకో దాంట్లో కలుస్తుంది. ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది, మధ్యలో ఛానల్ ఎగిరిపోయింది, ఆ కుంట పోయింది, ఈ నీళ్ళని పోయి మూసీలో కలవాలి. ఇప్పుడు మనం మూసీ సుందరీకరణ పేరుతో మాట్లాడుతున్నాం. ఎవరు ఆన్సర్ చెప్పాలా దీనికి? ఈ చెరువులను బాగు చేయకుండా మూసీని ఏం బాగు చేస్తారు మీరు? ఏం బాగు చేస్తారు? ఇక్కడ ఉన్న డ్రైనేజ్ అంతా ఎక్కడ పోవాలా? ఇన్ని ఫ్లోర్లు కట్టి వీడి డ్రైనేజ్ ఎక్కడ పోతుంది? మళ్ళీ పొద్దున లేస్తే వీడు ఇంకో ఛానల్ పెట్టి ఉపదేశాలు ఇస్తుంటాడు. మళ్ళా ఎవరికి సమాధానం చెప్తారు మీరు? వీడు ఇంకొకటి చూడండి, ఇంకా ఎవిడెన్స్ మేడంతో మాట్లాడిస్తా. మేడం ఇంకా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2005 2వ నెల 17వ తేదీన ఒక కలెక్టర్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ పెట్టింది. ఏమని? ఈ ప్రాపర్టీస్ని ఏ సర్వే నెంబర్లని 272 అండ్ 273ని ప్రొహిబిషన్ దాంట్లో పెట్టండి అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి లెటర్ రాసింది. సర్వే నెంబర్ 273 రైట్, ఇంకా 274 అండ్ 272 ఇవన్నీ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టమని చెప్పింది. ఇది అయిపోయిందా? దీని పక్కన పెట్టేసారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు చెప్పాలి దీని గురించి ఇంత క్లియర్గా? యాక్చువల్గా ఎప్పుడో రావాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈసీ తీస్తే వీడి పేరు మీద వస్తుంది. ఎవడు? ఫినిక్స్ గ్లోబల్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద వచ్చేస్తుంది. అయిపోయి ఈడనేమో వీడు 272/1 అంటాడు. ఇంకో దగ్గర బై పి ఏది రెరాలో లాస్ట్ 1 మినిట్ మేడం. వీడు రెరావాడు ఇది పర్మిషన్ ఇస్తాడు. 272/2 అని పర్మిషన్ ఇస్తాడు. అరే వీడు కనీసం ఆడనేమో 1 అని ఉంటుంది, ఈడనేమో పి అని ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మై హోమ్ అవతార్ పక్కన 9-10 ఎకరాల్లో కడుతున్న ఈ ఫినిక్సోడి ఈ వెంచర్లో ఫ్లాట్ కొన్నారా ఖతం అయిపోతారు మీరు. దయచేసి కొనకండి. ఎవడైనా ప్రీ లాంచ్ పేరుతో వీడు డబ్బులు కనుక మీరు కట్టుంటే సుమధుర అనే పేరుతో అమ్ముతున్నారట. ఏదైనా కావచ్చు. మీరు ఒకసారి సరౌండింగ్స్ చూపించు. ఇక్కడ ఒక హాల్ మార్క్ వెంచర్ ఉంది. ఈ సరౌండింగ్ చూస్తే మీకు చాలా క్లియర్ అది. ఇక్కడ హాల్ మార్క్ ఉన్నది, దీని పక్కనే మై హోమ్ అవతార్ ఉన్నది. అవతార్కి ఇటువైపునే మనం చూస్తున్నది. మేడం నమస్తే.